నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హిందూ సంస్కృతిపై దాడులని ఖండిస్తున్నాం సైదాబాద్ స్కూల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్ కరీంనగర్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రానైట్ లారీ ఓనర్ సమ్మెకు తెర మంత్రి పొన్నం జోక్యంతో సద్దుమణిగిన వివాదం. కేస్ స్టడీగా పీఎంజే చోరీ కేసు పోలీసు శిక్షకులకు వివరించనున్న సిపి గౌసాలం. ఇక వార్తల్లోని వివరాలు. హిందూ సంస్కృతిపై ముస్లింలు దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా సూరా ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ అంశంపై సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాలి అన్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ భరత్ ను వేధించిన పోలీసులు మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. భరత్ ఆటోపై రాసుకున్న దాంట్లో తప్పేముంది అని అడిగారు. హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోల్లో గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. మొన్న హైదరాబాద్ లో భరత్ అనేటువంటి ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకి ఆటో నడుపుకుంటా ఉన్నాడు. ఆయన టాప్ మీద హిందూ ధర్మానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ పెట్టుకుంటే ఎవరో ఎంఏ పార్టీ కార్యకర్త వచ్చాట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎస్ఐ గారు ఫోన్ చేసి నీ ఆటో సీజ్ చేస్తాం, నిన్ను జైలుకి పంపుతాం, నువ్వు కింద కేసు పెడతాం అని చెప్పి బెదిరించారు. ఇలా నేను అడుగుతున్నా, పాత బస్తీలో పాకిస్తాన్ కు అనుకూలంగా టాప్ల మీద రాస్తారు, ఇండియాకు వ్యతిరేకంగా రాస్తారు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాస్తారు, హిందూ దేవులను కించపరిచే మీద ఉర్దూలో కొటేషన్స్ రాస్తారు. ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎన్ని ఆటోలు సీజ్ చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు, ఎంతమంది క్రిమినల్ కేసు పెట్టారు, వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. అది సెక్యులరిజం. ఇవాళ ఈ ఆటో కార్మికులు రాస్తే మాత్రం దీన్ని మతం. ఈ కుహనా సెక్యులర్ వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు. వీళ్ళు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే భరత్ లాంటి ఆటో కార్మికుడికి హిందూ యువత అంతా కూడా, హిందూ సమాజం అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనే పిలిపించుకున్నా, తప్పకుండా భరత్ కి అండగా ఉంటా. భరత్ కొత్త ఆటో కొనిస్తా. భరత్ ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తామన్నారు. కరీంనగర్ లో ఇస్కాన్ శ్రీ రాధా గోవింద మందిరం ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ జగన్నాథుని రథాన్ని భక్తులతో కలిసి లాగారు. మహాశక్తి ఆలయం నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర కోట చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా మీదుగా వైశ్యభవన్ చేరుకొనుంది. రథంపై కొలువై ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకోవడం ప్రతి భక్తుడి జన్మను ధన్యం చేస్తుందని బండి సంజయ్ అన్నారు. జగన్నాథుని ఆశీస్సులు కరీంనగర్ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవం నగర ప్రజల్లో ఆధ్యాత్మిక భావనని మరింత పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ప్రతినిధులు డాక్టర్ నరహరిదాస్, కన్నకృష్ణ, రాధాకృష్ణారెడ్డి, విజయేందర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కొమరవెల్లి వెంకటేశం, కెప్టెన్ వడ్ల మధుసూదన్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ రథయాత్రను మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా ఈ జగన్నాథ రథయాత్ర కరీంనగర్ పట్టణంలో చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ 5వ సంవత్సరంలో మనం మహాశక్తి ఆలయంలో ప్రారంభం చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణవాసులు ఊహించనంత ఎంతో భక్తి శ్రద్ధలతోని వారు రావడం, వారిని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కావున
భగవంతుడు జగన్నాథుడు కరీంనగర్ ప్రజలపై కృపా కటాక్షాల నుంచి కరీంనగర్ పట్టణాన్ని అన్ని విధాల కరీంనగర్ పట్టణంలో ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ భగవంతుని యొక్క రథాన్ని ఎక్కిన వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా గ్రానైట్ లారీ అసోసియేషన్ చేపడుతున్న సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ఇటు గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులకు అటు ఆర్టీఏ అధికారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమ్మెను విరమింపజేశారు. గ్రానైట్ ఓవర్లోడ్తో రోడ్లపై వెళ్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు భారీ జరిమానాలు విధించారు. జూన్ 2 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు ఓవర్లోడ్తో వెళ్తున్న గ్రానైట్ వాహనాలని గుర్తించి లక్షల్లో ఫైన్లు విధించారు. దాంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా 3 నెలలు సస్పెండ్ చేశారు. దీంతో లారీ యజమానులు డ్రైవర్లు ఆందోళనకి దిగారు. ఓవర్లోడ్ వాహనాలపై భారీ జరిమానాలు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ లారీ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. గత 4 రోజులుగా సమ్మె చేపట్టడంతో రవాణా రంగంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగిల్ బ్లాక్ కు పర్మిషన్ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు గ్రానైట్ లారీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రానైట్ లారీ అసోసియేషన్ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు తెలిపారు. మంత్రి చొరవతో వివాదం సద్దుమణగడంతో రవాణా కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. వాహనాలకు ఓవర్లోడ్ పడకుండా జాగ్రత్త వహించాలని ఎంవీఐ ఉమామహేశ్వర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఓవర్లోడ్పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జనావాసాల మధ్య భారీ వాహనాలు ఓవర్లోడ్తో వెళ్లొద్దని, తద్వారా రోడ్లు పాడయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా ఓవర్లోడ్ను బట్టి జరిమానా ఉంటుంది అని తెలిపారు. రవాణా శాఖ మంత్రివర్యాల ఆదేశం మేరకు మరియు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈ ఓవర్లోడ్స్ కర్బ్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ రవాణా శాఖ నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా కరీంనగర్ రవాణా శాఖ కూడా ఈ ఓవర్లోడ్ కర్బ్ చేయడానికి గత 20 రోజుల నుంచి అంటే 26 లాస్ట్ మంత్ జూన్ 2 నుంచి ఈ కార్యక్రమం టేకప్ చేశాము. ఇప్పటి వరకు ఓవర్లోడ్ల మీద సుమారుగా 70 కేసులు దాకా బుక్ చేశాము. ఓవర్లోడ్ అనేది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే సెక్షన్ 113 ప్రకారము పబ్లిక్ ప్లేస్లో ఆ యొక్క బండి యొక్క రిజిస్టర్డ్ ల్యాండ్ అండ్ వెయిట్కి మించి ఏ లోడ్ ఉన్నా అది ఓవర్లోడ్ కింద జమ చేయబడుతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల యాక్సిడెంట్స్ రోడ్లు పాడవడానికి కారణము, రెగ్యులర్గా యాక్సిడెంట్ జరగడానికి కారణం అవుతుంది. అట్లనే డ్రైవర్కి కూడా ఓవర్లోడ్ ఉన్న వెహికల్ నడపడం వల్ల కూడా తొందరగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంటర్న్ ఏమవుతుంది, యాక్సిడెంట్స్కి ఎక్కువగా స్కోప్ ఉండటం వల్ల ఈ ఓవర్లోడ్ అనేది తిరగకుండా ఆపాలని ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఆదేశాల ప్రకారం మేమందరం కూడా రవాణా శాఖ కరీంనగర్ తరఫున మేమందరం కూడా ఆల్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా ఓవర్లోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు చేస్తున్నాము. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పీఎంజే జ్యువెలరీ కేసు పోలీసులకి ప్రత్యేక పాఠ్యాంశంగా మారనుంది. వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అధికారులకి ఇచ్చే శిక్షణలోనే కేస్ స్టడీగా పీఎంజే కేసును కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలని పోలీసుల శిక్షకులకి వివరించేందుకు కరీంనగర్ సిపి గౌసాలం వెళ్లనున్నట్లు సమాచారం.
కరీంనగర్లోని పీఎంజే చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై కేంద్ర హోంశాఖ వినూత్న ఆలోచన చేసింది. పీఎంజే కేసును కేసు స్టడీగా పాఠ్యాంశంగా చేర్చాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పీఎంజే కేసు పెను సవాళ్లను విసిరిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అంశాన్ని నూతనంగా ఎంపికైన డీఎస్పీలకు పాఠంగా పీఎంజే కేసును కేసు స్టడీగా తీసుకోనున్నట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా తెలంగాణ పోలీసు అకాడమీలో డీఎస్పీలకు జూలై 18వ తేదీన కరీంనగర్ సిపి గౌసాలం కేసు స్టడీ వివరించేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్లో నూతనంగా శిక్షణ పొందే కానిస్టేబుల్ నుండి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసు స్టడీగా బోధించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా సమాచారం. కాగా ఇప్పటి వరకు పోలీసు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేఖ పంపినట్లుగా సమాచారం. ఈ అంశంపై పోలీసు శాఖలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. జూలై 18వ తేదీన హాజరు కావాలంటూ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కరీంనగర్ మున్సిపల్ శాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పై విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అదే శాఖలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఇదే కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న అభినవ్ గణేష్ ఫోన్లో తనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మానసికంగా వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివార్లో గంజాయి విక్రయించేందుకు యత్నించిన ఇద్దరిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నగనూరుకు చెందిన శ్రీరామ్ వేణు కొన్ని రోజుల నుంచి గంజాయి తాగడానికి అమ్మడానికి అలవాటు పడ్డారని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బల్లార్షా, నాందేడ్ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు తీసుకుని చిన్న ప్యాకెట్లుగా మార్చి ఒక్కో ప్యాకెట్ను 500 రూపాయల చొప్పున కరీంనగర్ శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని చెప్పారు. 3 రోజుల కిందట నాందేడ్ నుంచి అరకిలో గంజాయిని తీసుకొచ్చి నగనూరులో విక్రయించి మిగిలిన గంజాయిని బొమ్మకల్ శివార్లోని లారీ డ్రైవర్లకు విక్రయించేందుకు చూస్తుండగా రూరల్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారి నుంచి 94 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. లబ్ధిదారులకు అందించకుండా పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లని తక్షణమే అందించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి పంచాల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ శివార్లోని తీగలగుట్టపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించేందుకు పేద ప్రజలతో కలిసి యత్నించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి లబ్ధిదారులకి మధ్య ఉద్రిక్తత కొనసాగింది. ఇండ్లలోకి చొచ్చుకెళ్తున్న సిపిఐ నేతలని, పేదలని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లని తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని పంచాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని మండిపడ్డారు. అధికారులు స్పందించి తీగలగుట్టపల్లి, చింతకుంటలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకి అందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, సిపిఐ నాయకులు, పేద ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం చేయడానికి వచ్చినాం.
ఏంది చాట్ల పెట్టి దొప్పుకుంటే ఏంది పంచాలే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంచాలే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంచాలే పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోరాడదాం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేంత వరకు పోరాడదాం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేంత వరకు పోరాడదాం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేంత వరకు ఇస్తారా ఇండ్లను ఇస్తారా ఇండ్లను ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి ఓటు హక్కును కాపాడుకోవాలని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సునీల్ రావు తన ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించి అధికారులకు సమర్పించారు. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. మనల్ని పాలించే సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటు అనేది ప్రతి పౌరుడికి ఒక ఆయుధం లాంటిదని చెప్పారు. ఆగస్టు 3వ తేదీలోపు నగర ప్రజలందరూ తమ పరిధిలోని బీఎల్ఓలను సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారాలని పూర్తి చేసి సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫారాలను సమర్పించి ఓటరు జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలని సునీల్ రావు కోరారు. ప్రాణాంతకమైన థ్రోంబోసైటిక్ పెనిక్ పర్పురా అనే రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక ప్రాణాలని సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య నిపుణులు కాపాడారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో సోమాజిగూడ యశోద వైద్యుడు కరణం అశోక్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ బాలిక తీవ్రమైన జ్వరం, రక్తహీనత, రక్తస్రావం అవుతుండగా యశోద వైద్యులను సంప్రదించారు. వైద్యులు ఆ బాలికకి టీటీపీ ఉన్నట్టుగా నిర్ధారించి వైద్యం ప్రారంభించారు. కేవలం 2 ప్లాస్మా ఎక్స్చేంజ్ సెషన్లలో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం వల్ల పేషెంట్ ప్రాణాలతో నిలబడగలిగింది. యశోద సోమాజిగూడ హాస్పిటల్ అధునాతన ఐసీయూ వసతులు, ప్రత్యేక హెమటాలజీ అండ్ బీఎంటీ విభాగాల సహాయంతో ఈ ప్రాణాంతక పరిస్థితి నుండి పేషెంట్ను కాపాడగలిగామని చెప్పారు. ఈ సమావేశంలో యశోద యూనిట్ మేనేజర్ సుధీర్ రెడ్డి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొన్నాల రాజు, పేషెంట్తో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే అండి, మనం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయికి వచ్చిన ఒక రేర్ జబ్బు గురించి డిస్కస్ చేయడానికని వచ్చామండి. ఫస్ట్ ఈ అమ్మాయికి జగిత్యాల ఇక్కడ హాస్టల్లో చదువుకుంటోంది. 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫీవర్, జాండీస్, ఒంటి మీద మచ్చలు అనేసి అక్కడ జగిత్యాల దగ్గరలో హాస్పిటల్లో చూపిస్తే ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉంది, రక్తం చాలా పడిపోయింది అనేసి వాళ్ళు రక్తం ఎక్కించడం, ప్లేట్లెట్స్ ఎక్కించడం చేశారు. కానీ పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి మళ్ళీ కరీంనగర్కి వచ్చారండి. కరీంనగర్లో కూడా సేమ్ అదే పరిస్థితి అలానే ఉందంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయలేము, ఇది ఏదో వేరే రకంగా ప్రాబ్లంగా ఉన్నట్టుంది అనేసి మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అనేసి మన దగ్గరికి పంపించారు. మన దగ్గర ఆల్మోస్ట్ లైక్ midnight 11-11:30కి వచ్చారు ఎమర్జెన్సీలో వీళ్ళు వాల్యూస్ మనకు ఫోన్ చేసి మనకి ఇది ఏదో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం లాగా ఉంది అనేసి మనకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మనకు పలానా టెస్ట్లు చేయండి అని చెప్పి మనము మార్నింగ్ అంతా ఈ రిపోర్ట్లు వస్తాయి, బేస్డ్ ఆన్ దట్ మనం విల్ టేక్ ఏ కాల్ అనేసి మనం కొన్ని టెస్టులు చెప్పామండి. మార్నింగ్ వెళ్ళే లోపల ఈ అమ్మాయికి మనకు బ్లడ్ 5 HP, హీమోగ్లోబిన్ 5, ప్లేట్లెట్స్ 10,000 కన్నా తక్కువ ఉంది, జాండీస్ ఉంది, కిడ్నీ కూడా అప్పుడప్పుడే ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట. 6 సంవత్సరాల నుండి హాస్టల్ ఉంటుంది. ఈ మన డిసెంబర్కు క్రిస్మస్ పండుగకు సెలవులు వస్తున్నాయంటే మేడం వచ్చి తీసుకుపోమన్నది. పండుగకు తీసుకొచ్చినాం. మళ్ళా కొంచెం వీక్గా ఉంటే దావఖానకు తీసుకుపోయినా సార్, అక్కడ ధరంపూర్లే. అక్కడ సెలవు ఉంది కాబట్టి మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. ఈ ఆడుకోక సార్ నేను జగిత్యాల వచ్చిన. జగిత్యాల కూడా టెస్టులు చేస్తే సార్ రక్తం బాగా తక్కువ అయింది, రక్త కణాలు పడిపోయినాయి అన్నారు. అక్కడ ఒక్కరోజు రక్తం ఎక్కిచ్చారు సార్. మళ్ళా తర్వాత ఈ మతం కాదు ఇది అని మళ్ళీ కైమార్గం అయిపోయింది. కరీంనగర్ శివార్లోని నగనూర్ శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢమాస శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దొండకాయల మాలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు
పవనకృష్ణ శర్మ విశేష హారతులు ప్రత్యేక పూజల్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం చీరాసారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజానంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయానికి విచ్చేసే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ వంగల లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని పల్లెమీది చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు, పండ్లని పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మానకొండూరు గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల మధు నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శేఖర్ గౌడ్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. శేఖర్ గౌడ్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పడాల సత్యనారాయణ, పార్నంది కిషన్, వెన్న అనిల్ కుమార్, నాయకులు శాతరాజ్ యాదగిరి, దండు రాములు, రామంచ గోపాల్ రెడ్డి, అడప శ్రీనివాస్, బుర్ర అజయ్ కుమార్, జనగామ శంకర్, కోండ్ర ఏలేంద్ర, బొంగోని రేణుక, పిండి సందీప్ పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెన్నమల్ల చైతన్య నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తనకు బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ గా రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. కవిత రూపొందించిన పంచజన్య సూత్రాలని మానకొండూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు, సల్మా, అతహర్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు మానకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో మానకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెబుతూ, అలాగే ఎక్కువగా మానకొండూరు నియోజకవర్గం అనేది దాదాపుగా కరీంనగర్కు ఆమడ దూరంలో ఉండి కూడా ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదు. గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరి యొక్క చేతగానితనం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈనాడు మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి అనేది మొత్తం ఏడికాడికి కుంటుపట్టిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంగా మానకొండ నియోజకవర్గ అభివృద్ధికై ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఆ సమస్యలన్నిటి కూడా సాల్వ్ చేసేంత వరకు కూడా మా యొక్క పార్టీ వెనుకబోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రజా ప్రతినిధులు తమ కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో గన్నేరువరం గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలియజేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కుర్ర హరీష్ తమ కుటుంబీకులతో కలిసి గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరిస్తూ సర్పంచ్తో పాటు 2 వార్డు మెంబర్లు వేధిస్తున్నారు అంటూ తెలిపారు.
గ్రామ శివార్లో ఉన్న 12 గుంటలలో తమ తాతల కాలం నుండి ఇల్లు కట్టుకుని జీవిస్తున్నామని బాధితులు తెలిపారు. తమకు పట్టా డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ గ్రామ సర్పంచ్ రంగణవేణి లచ్చినర్సు కార్యదర్శితో పాటు మరో 2 వార్డు మెంబర్లు కలిసి తమ భూమిలో నుంచి 3 గుంటల భూమిని వీవో బిల్డింగ్ కు ఇవ్వాలి అంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వేధింపులు ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన చావుకు సర్పంచ్ లచ్చినర్సు, గ్రామ కార్యదర్శి, 2 వార్డు మెంబర్లు కారణమవుతారని తెలిపారు. మా తాతల కాలం నుంచి మేము అదే భూమిలో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఎకరం 2 గుంటల భూమి ఉంటుంది. అది మేము ఇల్లు కట్టుకొని మా పందుల కోసం, మా పందుల పెంపకం కోసం మేము గుడిసెలు వేసుకొని, రేగుల చెట్లు వేసుకొని మా పందులు సాదుకుంటున్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళు ఒకటై నన్ను ఆఖరికి మీ బాబు మీ జాగా మీది కాదు, గవర్నమెంట్ ల్యాండ్, మీరు అప్పయ్యపాలే అది దాన్ని వేయించారు. నా పందుల చెట్లు ఉన్నాయి సార్, నా పందులో నీళ్ళు పెట్టుకుంటాను సార్, పందులు కాసుకుంటాను సార్, మేము ఇదే గుర్తుంది సార్ మాకు ఇదని చెప్తే సర్పంచ్ కక్ష కట్టుకొని నా మీద అంతకుముందున్న రాజకీయ లోబడలేదని చెప్పి ఇప్పుడు నన్ను ఆ బాయిలకి వెళ్ళి అక్కడున్న బాయిలకి వెళ్ళి నీళ్ళు ఇవ్వాలని చెప్పి, ఆ బిల్డింగ్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనసులో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత నా మీద కుట్ర పన్ని నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి నన్ను పేగి పట్టకుండా అంత తిరుగుతున్నా. జూలై 18, 19వ తేదీలో కరీంనగర్లోని వి కన్వెన్షన్ హాల్లో 4వ ఆల్ ఇండియా ఓపెన్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలని నిర్వహిస్తున్నామని జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్ తెలిపారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. జాతీయ స్థాయి చెస్ క్రీడలకు కరీంనగర్ 4వసారి వేదిక కానుందని తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకి 1,25,000 నగదు పురస్కారాలని, ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులకి 2 రోజుల పాటు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు సృజన్, రవిచంద్ర, భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అనకపల్లి నాగరాజు, తాటిపల్లి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన కరీంనగర్లో ఆల్ ఇండియా ఓపెన్ అండ్ జూనియర్ చెస్ పోటీలు జూలై 18 మరియు 19 తేదీల్లో వి కన్వెన్షన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకి 1,25,000 క్యాష్ ప్రైజ్ మరియు 120 బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ పోటీలకు వచ్చిన తల్లిదండ్రులకు మరియు క్రీడాకారులకి భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ పోటీలు సుమారుగా 400 మంది క్రీడాకారులు వివిధ జిల్లాలు మరియు రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఎల్లమ్మ ఆలయం ప్రవేశం వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నేడు అదే ఎల్లమ్మ తల్లి సాక్షిగా గ్రామంలో ఐక్యత వెల్లివిరిసింది. దళితులు, గౌడ్ సంఘం సభ్యులు కలిసి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలాయిబలాయి చేసుకుంటూ పరస్పరం ఆప్యాయతలు పంచుకున్నారు. తర్వాత సహంపక్తి భోజనాలు నిర్వహించి కులాలకు అతీతంగా అందరం ఒక్కటేనని చాటి చెప్పారు. గ్రామంలో ఇకపై ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఖాజీపూర్ ఇసుక క్వారీని తక్షణమే రద్దు చేయాలి అంటూ గ్రామస్తులు చేపడుతున్న ఆందోళన కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో చేపడుతున్న ధర్నాకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు ప్రకటించారు. కరీంనగర్ టు సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఖాజీపూర్ గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే గంగుల బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇసుక క్వారీ పేరిట కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. నిత్యం తరలించే ఇసుక వాహనాల ద్వారా ఖాజీపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇసుక క్వారీని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఖాజీపూర్ సర్పంచ్ అంజన్ కుమార్, సోమినేని తిరుపతి, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తన ధ్యాస శ్వాస అంతా కరీంనగర్ మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి 36వ డివిజన్ మార్తీనగర్లో 60 లక్షల యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం 27వ డివిజన్ శివాజీనగర్లోని కరీంనగర్ డైరీ సమీపంలో 49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ అమృత్ 1-2 యూడీఎఫ్ పేరుతో కేంద్రం నుండి వేల కోట్ల నిధులు తీసుకొచ్చామని బండి సంజయ్ గుర్తు చేశారు. గల్లీ గల్లీలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నిర్మాణం కోసం కేంద్రమే పూర్తిగా 156 కోట్లను మంజూరు చేసిందని, శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.